సౌత్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువ మంది హీరోయిన్లు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు. క్యూట్ లుక్స్, ఆకట్టుకునే స్మైల్తో ఉండే ముద్దుగుమ్మలు అలా ఆసుపత్రి బెడ్పై కనిపించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మొన్నటికి మొన్న నేషనల్ క్రష్ రష్మిక ఆసుపత్రి బెడ్పై కనిపించేసరికి బాధపడ్డారు. అంతకుముందు సమంత కూడా బెడ్పై ప్రత్యక్షం అవడం చూసి త్వరగా కోలుకోవాలని కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు మరో బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా బెడ్పై ఉన్నానంటూ పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఎప్పుడు గ్లామరస్ పాత్రలు చేసే ఐశ్వర్య లక్ష్మి చేతికి సెలైన్ బ్యాండేజ్తో కనిపించడంతో ఆమెకు ఏమైందంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఐశ్వర్య లక్ష్మికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తెలుగులో కూడా ఈ బ్యూటీ సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళ్లో యాక్షన్ అనే మూవీతో పరిచయం అయింది. టాలీవుడ్లో గాడ్సే అనే మూవీనే కాకుండా అమ్ము అనే మూవీ కూడా ఈమె చేసింది. అయితే ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఇక మలయాళంలోనే వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. ఐశ్వర్య లక్ష్మి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొనియన్ సెల్వన్ మూవీలో నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అదే కాకుండా మట్టి కుస్తీ అనే సినిమాలోనూ ఐశ్వర్య లక్ష్మి నటనకు మంచి మార్కులే వచ్చిపడ్డాయి. ఇక మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోతా మూవీ చేసింది. తెలుగులో కూడా సాయి ధరమ్ తేజ్తో ఓ మూవీ ఆఫర్ కొట్టేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలోనే ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. ఐశ్వర్యకు ఏమైందంటూ ప్రశ్నలు వేస్తున్నారు. కొందరైతే ఆమె త్వరగా కోలుకోవాలని, సినిమాలు చేయాలని కామెంట్ చేస్తున్నారు.